గతి తప్పిన మతి మనిషిని అధోలోకానికి పంపించింది అనటంలో సందేహమే లేదు. గతాన్ని గుర్తు చేసుకుంటే తన పేరు పుల్తూరాయ్. మతిస్థిమితాన్ని కోల్పోయి ఇల్లు వదిలి దారి తప్పి రోడ్డు పాలైనాడు. గోల్కొండ పోలీసులకు కొంతమంది పుల్తూరాయ్పై కంప్లైంట్స్ ఇచ్చారు. రాళ్లు విసురుతున్నాడని చెప్పగా కానిస్టేబుల్ వరప్రకాష్ గారు మరొక కానిస్టేబుల్ సహాయంతో పుల్తూరాయ్ని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చి సేవా సిబ్బందికి అప్పజెప్పారు. నేను గోల్కొండ పిఎస్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ క్రమంలో ఈరోజు మాకు ఒక $100 రావడం జరిగింది. ఒక వ్యక్తి ఇక్కడ మతిస్థిమితం లేకుండా ఎవరి మీద అంటే వాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఇతని మెంటల్ కండిషన్ స్టేబుల్గా లేదని మాకు అర్థమైంది. ఈ విధంగా ఏరియాలో తిరగడం వల్ల ఎవరికైనా ఇబ్బంది అనే ఉద్దేశంతో చౌటుప్పల్లో ఉన్న ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం దగ్గరికి తీసుకొని వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మాకు ఇటువంటి సంస్థ ద్వారా సేవ అందిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి అమ్మా నాన్న ఆశ్రమం వారికి. పుణ్యలింగేశ్వరుని మహిమార్థంగా పునర్జన్మ పుణ్యభాగ్యంగా పుల్తూరాయిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం తమ బిడ్డగా అంగీకరించి అక్కున చేర్చుకుంది. కొద్ది రోజులకే దైవం కరుణించింది. భర్త కోసం గాలిస్తున్న ఆదురిరాయ్ గోల్కొండ పోలీస్ స్టేషన్లోనే తన భర్త కనిపించటం లేదని కంప్లైంట్ ఇచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది పుల్తూరాయ్ ఉన్న జాడను తెలిపింది. బంధుమిత్రులతో కలిసి ఆదురిరాయ్ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి హైదరాబాదు నుండి బయలుదేరి వచ్చింది. సేవా సిబ్బంది పుల్తూరాయ్ని తీసుకువచ్చి ఆదురిరాయ్కి అప్పజెప్పారు. ఆదురిరాయ్, పుల్తూరాయ్. ఈ అదృష్ట భాగ్యం ఆ పుణ్యలింగేశ్వరుడే కల్పించాడు. మరలా తిరిగి నా భర్తను నా దగ్గరకు చేర్చాడని ఎంతో సంతోషించి శ్రీ పుణ్యలింగేశ్వరుని పాదాల చెంత అర్చన జరిపించి భర్త యోగక్షేమాన్ని కోరుకుంది. కోరిన వరాలు ఇచ్చే పుణ్యలింగమయ్య భర్త ప్రాణాలను కాపాడి ఆదురిరాయికి అప్పగించి నిండు మనసుతో దీవించాడు. మహారాజమాధిపత్యం పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పునర్జన్మను ప్రసాదించిన పరమేశ్వరుని దివ్య లీల ఎంతటి మహాపుణ్య భాగ్యాన్ని అందించిందో పుల్తూరాయ్ జీవితమే మీకు సాక్ష్యంగా నిలుస్తోందని తెలియజేస్తున్నాం. ఇలాంటి అభాగ్యుల జీవితాలను బాగుచేసి బంధాలకు దగ్గర చేస్తున్న భగవంతుని ఆశీర్వాదాన్ని ఎప్పటికైనా మీరు పొందుకోవాలనే ఆశయంగా మీకు ఈ అవకాశాన్ని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కల్పిస్తోంది. రండి, కలిసి అనాథల బతుకులను సరిచేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.